నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అహ్మదాబాద్ వేదికగా భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మనం చూసాము. 74 పరుగుల తేడాతో భారత్ ఓటమి చెందడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు. సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. ఎంతో ఉత్కంఠంగా అందరూ చూసారు మ్యాచ్. సో, బట్ ఎట్టకేలకు ఓటమినైతే చవిచూడడం జరిగింది. సో, ఈ ఓటమికి ప్రధానంగా చాలా రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ విషయానికి కానీ, బౌలింగ్ విషయానికొస్తే దీన్నెలా చూడొచ్చు సార్ ఈ ఓటమిలో? వాటి పర్సెంటేజ్ ఏంటసలు? ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ ఫర్ ఇండియా ఆదిత్య. ఎందుకంటే యాహ్! టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి సరే, మన వాళ్ళు కూడా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ చేసేవారేమో, అది వేరే విషయం. బట్ ఏంటంటే మేజర్గా మనం టీమ్ సెలక్షన్ వెంట్ రాంగ్. హ్మ్. బౌలింగ్ లో కూడా బుమ్రా అండ్ హర్షదీప్ బ్రహ్మాండమైన స్టార్ట్ ఇచ్చారు, కానీ మిడిల్ ఓవర్స్ లో మన స్పిన్నర్స్ కానీ మిగతా బౌలర్స్ హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఆ, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అంటే ఆ పెద్ద ఆల్మోస్ట్ సెంచరీ స్టాండ్ చూసాం మనం బిట్వీన్ మిల్లర్ అండ్ బ్రెవిస్. హ్మ్. అది మనకి చాలా ఇబ్బంది పెట్టింది. సో వాళ్ళు ఎప్పుడైతే ఒక పెద్ద స్కోర్ చేశారో చేజ్ లో కూడా మన వాళ్ళు తడబడ్డారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ ఓవర్ లో అవుట్ అవ్వడం, సెకండ్ ఓవర్ లో తిలక్ వర్మ అవుట్ అవ్వడం, ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు చేయడం. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ ఇస్ ఫస్ట్ మ్యాచ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఈ వరల్డ్ కప్ లో హ్మ్. అతన్ని నంబర్ 5 లో పంపించి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. అసలు ఆ టీమ్ లో ఉండడమే తప్పు. అసలు అక్షర్ పటేల్ అవును. షుడ్ హావ్ బీన్ దేర్ ఇన్ ద టీమ్. సో యెస్. టీమ్ సెలెక్షన్ కానీ బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో కూడా టోటల్ గా మన వాళ్ళు తప్పుడు అడుగులు వేశారు. అందుకే హ్యూజ్ డిఫీట్ 76 రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు హ్మ్. నాట్ ఓన్లీ రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ మీద కూడా దృష్టి పెట్టాలి. మిగతా టీమ్స్ రిజల్ట్స్ కూడా ఆధారపడి ఉంటాయి ఫర్ యువర్ ప్రోగ్రెస్ ఇన్ టు ద సెమీస్. సో ఇండియా చాలా చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సార్, అంటే ముఖ్యంగా ఈ ఓటమిలో ప్రధానంగా చూసుకుంటే మీరన్నట్టు టీమ్ సెలక్షన్ అంటే గౌతమ్ గంభీర్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలే ఆ ఇంపాక్ట్ రిజల్ట్ ఇది అన్నట్టుగా కూడా కొన్ని అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. సో, వీటిని మనం ఎంతవరకు అగ్రీ చేయొచ్చు? గౌతమ్ గంభీర్ ఇస్ అ వెరీ గుడ్ కోచ్, ప్యాషనేట్ కోచ్. అతని హ్మ్. టీంలో అతను ప్లేయర్స్ బ్యాక్ చేయడం అంతా బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తాడో మనకు అర్థం కాదు. ఇప్పుడు అక్షర్ పటేల్ వాజ్ అవర్ హీరో. మన లాస్ట్ టైం 2 years బ్యాక్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు హ్మ్. ఫైనల్తో సహా అనేక సందర్భాల్లో అతను కీలకమైన ఇన్నింగ్స్ ఆడడం, మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేయడం. ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్స్ ఆఫ్ అవర్ విక్టరీ 2024. ఆ తర్వాత కూడా ఎప్పుడు అతను ప్రతిసారి పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు, బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. వండర్ఫుల్, మోస్ట్ రిలయబుల్ ఆల్రౌండర్. ఈవెన్ హార్దిక్ పాండ్యానే అప్పుడప్పుడు కాస్త అతని పర్ఫార్మెన్స్ లో డిప్ ఉంటుంది, కానీ హ్మ్. అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్ లో అతని కాంట్రిబ్యూషన్ లేకుండా ఉన్నాడు. అలాంటి ప్లేయర్ ని లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారని పక్కన పెట్టేయడం. అతను హ్మ్. వైస్ కెప్టెన్ కూడా. వైస్ కెప్టెన్ ఎవరిని చేస్తారు? టీంలో రెగ్యులర్ గా ఉండే వాళ్ళని చేస్తారు వైస్ కెప్టెన్. అవును. అలాంటి ప్లేయర్ పక్కన పెట్టడంలో ఏమి లాజిక్ కనబడదు. సరే పక్కన పెట్టారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఇచ్చారా? 2 ఓవర్లు ఇచ్చారు. 2 ఓవర్లో కూడా 17 రన్స్ ఇచ్చేసాడు వాషింగ్టన్. హ్మ్. తర్వాత బ్యాటింగ్ లో అతను ఎర్లీగా పంపడం ఏంటి? అది టఫ్ సిచ్యుయేషన్ ఉంది అక్కడ. అతను ఆడిన 100 స్ట్రైక్ రేట్ తో 13 14 రన్స్ చేశాడు. హ్మ్. సో అక్కడ మనకి తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మీద, హార్దిక్ మీద కానీ, శివం దుబే మీద, వీళ్ళందరి మీద ప్రెషర్ పెరిగిపోయింది. సో ఈ ప్రయోగాలు మనకు అర్థం కాలేదు. ఈ ప్రయోగాలు చాలా బెడిసి కొట్టినాయి మనకి. సో గంభీర్ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అతను, అది చాలా ఇబ్బందికరంగా మనకు మారిన పరిస్థితి కనిపిస్తుంది. సార్, అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ పరంగా చూసుకుంటే సూర్యకుమార్ కెప్టెన్సీ ఏదైతే ఉందో సో, అతని షేర్ కూడా ఇందులో అంటే చాలా వరకు మాట్లాడుతున్నటువంటి ఓటమిలో తన షేర్ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో, దీన్నెలా చూడొచ్చు సార్ మనం అసలు? అంటే అతను క్యాప్టెన్సీలో మనం కంటిన్యూస్ గా గెలుస్తున్నాం కాబట్టి ఒక మ్యాచ్ లో అతను ఏదో నిర్ణయాలు, అంటే బౌలింగ్ చేంజెస్ విషయంలో ఏమైనా తప్పులు చేశాడా అని అనుకోవచ్చు, కానీ హ్మ్. కెప్టెన్సీ కంటే కూడా అతను ఒక ప్లేయర్ గా, ఒక బ్యాటర్ గా, కెప్టెన్ గా అతను సరైన ఇన్నింగ్స్ ఆడలేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అప్పుడు సరే వికెట్లు పడ్డాయి, 4 వికెట్లు పడ్డాయి, 40 for 4 ఎంతో మనం రిడ్యూస్ అయ్యాము. ఆ టైంలో ఎలాగైతే యుఎస్ఏ మీద అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, అలాగే ఆ రెస్పాన్సిబిలిటీ అతను తీసుకొని టీమ్ ని ముందుకు నడిపించుంటే బాగుంటుంది, కానీ ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. కోర్స్ సౌత్ ఆఫ్రికా ఇస్ ఏ హై క్వాలిటీ టీం. వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు హ్మ్. ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తారు. మంచి ఫీల్డింగ్ లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ కూడా చూస్తాం వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఓవరాల్ గా ఏంటంటే సూర్యకుమార్ ఆ రోల్, అంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీ అలాంటి రోల్ పర్ఫామ్ చేసేవాడు. విరాట్ కోహ్లీ ఏంటంటే చేజింగ్ లో మన టీం మిగతా వాళ్ళు అవుట్ అయినా సరే అతను ఒంటి చేత గెలిపించాడు. అలాంటి ప్లేయర్ మనం మిస్ అవుతాం. సో సూర్యకుమార్ కెప్టెన్ గా ఫెయిల్ ఆడిన ఒక మ్యాచ్ లో మనం కరెక్ట్ గా, ఎందుకంటే
అతను గత 2 ఏళ్లుగా మనకి వరుస విజయాలు అతను అందిస్తూ వస్తున్నాడు కెప్టెన్గా. బట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా అతను ఫెయిల్ అయ్యాడు. క్రూషియల్ టైంలో కెప్టెన్గా ముందుండి నడిపించాలి బ్యాటింగ్ యూనిట్ని. అది అతను చేయలేకపోయాడని ఆ ఫెయిల్యూర్ని అయితే మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సార్, ఈరోజు భారత్ ఓటమికి వాళ్ళ గెలుపుకి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కీలకం అయింది అనే అంశం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ ఆయనే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కానీ ఇంకొక బౌలర్ కానీ దే విల్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. అంటే ఉమ్, ప్రతిరోజు మీరు కాదు. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినట్టు బౌలర్స్ కూడా ఫెయిల్ అవుతారు. కానీ బౌలర్స్ విషయంలో మనం ఎప్పుడు వాళ్ళకి ఆ కన్సెషన్ ఇవ్వం. బౌలర్ ప్రతి మ్యాచ్లో టైట్ బౌలింగ్ చేయాలి, వికెట్లు తీయాలని అనుకుంటాం మనం. బ్యాట్స్మెన్ ఎలా ఫెయిల్ అవుతారో బౌలర్ కూడా ఒక హాఫ్ డే అనేది ఉంటుంది. ఉమ్, వరుణ్ చక్రవర్తి ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్లు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఫుల్ కోటా అతనికి ఇవ్వకపోయినా సరే అతను ప్రతి మ్యాచ్ అందరి హైయెస్ట్ వికెట్ 9 వికెట్స్ తీశాడు ఇప్పుడు వరకు. ఈ మ్యాచ్లో కూడా ఒక అవును. వికెట్ తీశాడు. బట్ ఈ వెంట్ ఫర్ రన్స్ ఒకసారి ఉండదు అది. అలా అతను సరిగ్గా బౌలింగ్ చేయలేనప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కవర్ చేయాలి. కానీ హార్దిక్ పాండ్యా, శివం దుబే అండ్ వాషింగ్టన్ వీళ్ళు ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు. వాషింగ్టన్ వెంట్ ఫర్ రన్స్, శివం వెంట్ ఫర్ రన్స్, హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు ఇచ్చాడు. అతను కూడా కొంచెం అంత ఎఫెక్టివ్గా అనిపించింది. బుమ్రా బౌల్డ్ అండ్ ఎక్సెప్షనల్ స్పెల్, 3 వికెట్లు ఉమ్, తీశాడు, కేవలం 15 రన్స్ ఇచ్చాడు. హర్షదీప్ ఆల్సో బౌల్డ్ వెల్. కానీ మిగతా వాళ్ళు అతని ఫెయిల్యూర్స్ కవర్ చేయాలి. ఇప్పుడు ఒకరు ఫెయిల్ అవుతారు వెళితే, ఇప్పుడు ఎలాగైతే అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే దాన్ని ఇషాన్ కిషన్ కవర్ చేశాడో అలాగా మీకు ఆ, ఇతని ఫెయిల్యూర్ని మిగతా బౌలర్స్ కవర్ చేసి ఉంటారు. సో అతను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఉమ్, బౌలర్కి ఒక రోజు కలిసి రాదు. ఆ కలిసి రాని రోజున మనం అతన్ని బ్లేమ్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే హీ హాస్ బిన్ అవర్ ట్రంప్ కార్డ్. ఎస్. ఈ ముందు మ్యాచ్లో కూడా అతనే మనకి మెయిన్ బౌలర్. వికెట్స్ తీయడంలో మిడిల్ ఓవర్స్లో హీఈస్ అవర్ మెయిన్ బౌలర్. ఉమ్. అలాంటప్పుడు ఈ విక్టరీకి, ఈ డిఫీట్కి వరుణ్ని బ్లేమ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అండ్ ఈ మ్యాచ్ పరంగా చూసుకుంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా ఎవరైనా ఉన్నారు అంటే ఇషాన్ కిషన్. సో ఆయన డకౌట్ అనేది నిజంగా ఊహించలేము దాన్ని. సో అంటే హైయెస్ట్ ఎక్కువ హోప్స్ కూడా ఆయన మీద పెట్టుకున్నారు అందరూ. సో ఏంటి సార్ అది అసలు? కూడా అంతే ఆదిత్య. ఏంటంటే ఇషాన్ కిషన్ కూడా ప్రతి మ్యాచ్లో ఎక్కడ పర్ఫామ్ చేస్తారు. ఉమ్, ఒకటే ఏంటంటే మనకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం ఏంటంటే ప్రతి టీం కూడా ఉమ్, పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్తో స్టార్ట్ చేస్తున్నారు. అది ఆర్యన్ దత్ కావచ్చు, అంతకుముందు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా కావచ్చు, ఈ మ్యాచ్లో మీకు మార్క్రమ్ కావచ్చు. సో ఆఫ్ స్పిన్నర్స్ మన ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్కి అగేన్స్ట్గా ఆఫ్ స్పిన్నర్ని ప్రయోగిస్తే మీకు ఇద్దరిలో ఒకరిని అవుట్ చేయొచ్చు. ఖచ్చితంగా అది అతను పార్ట్ టైమర్ అయినా కూడా మీకు వికెట్లు సమర్పించుకుంటారు వీళ్ళు అనే ఒక మెసేజ్, రాంగ్ మెసేజ్ మనకి వెళ్తుంది. సో మనం భవిష్యత్తులో ఆడబోయే ఇప్పుడు జింబాబ్వేకి దే హ్యావ్ వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా ఉన్నాడు. అలాగే ఉమ్, మీకు వెస్టిండీస్లో కూడా మంచి మంచి ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళ రెస్టన్ చేస్ ఉన్నాడు, వాళ్ళ కాల్ రౌండర్ ఆఫ్ స్పిన్నర్. సో వీళ్ళు కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేసి మన ఓపెనర్లు ఇద్దరు ఒకరినో లేకపోతే ఇద్దరిని, ఇక్కడ ఆర్యన్ దత్త ఇద్దరిని కూడా అవుట్ చేశాడు. సో అలాంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అది కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అదే ఇషాన్ కిషన్ ఫెయిల్యూర్ కూడా, ఎందుకంటే 2 మ్యాచ్లో బాగా ఆడాడు, అవును. ఫస్ట్ మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు. సో ఉమ్. ఒక మ్యాచ్ ఫెయిల్యూర్ దట్ వీ హ్యావ్ టు టాలరేట్. ఆ, దాన్ని మనం పెద్దగా అతన్ని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ ఇప్పుడు ఈ అంటే T20 వరల్డ్ కప్ లో మాట్లాడుకునే ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అభిషేక్ శర్మ. అంటే కంటిన్యూస్ గా డకౌట్ అవుతూ ఉన్నారు. సరే ఈసారన్నా ఆయన అది చూపిస్తారేమో అనుకుంటే ఈసారి కూడా అంత పెద్దగా ఏం కనబరచలేకపోయారు. ఏంటి సార్ అసలు ఏంటి ఆయన ఎందుకు ఇలా అసలు? అవుతుంది, అది కూడా అవుతుంది. ఎందుకంటే 3 డకౌట్స్ అయ్యాడు భారత్. ఇక్కడ మరి దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒక ఉమ్, 15 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూస్తే మిగతా అందరికంటే అతనిదే బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది, 105 ఉంది కనీసం. కొంచెం అతను గాడిలో పడుతున్నాడు. సో ఇంకొక నెక్స్ట్ మ్యాచ్ కి విల్ సీ ది ఓల్డ్ అభిషేక్ శర్మ అని అనుకుంటాను. సో ఇండియాకి యాక్చువల్లీ దే స్టార్టెడ్ యాజ్ ఎ ఫేవరెట్స్, అంతా బ్రహ్మాండంగా టీమ్ సెట్ అయింది. మంచి మంచి ప్లేయర్స్ బయట పెట్టాం అనుకుంటే మీకు ఉమ్. తిలక్ వర్మ ఫెయిల్యూర్ అండ్ అభిషేక్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా తట్టుకొని బయటకు రావాలి మన వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. ప్లస్ ఉమ్. మనం రన్ రేట్ మీద కూడా ఒక లుక్ వేయాలి. సో ఇవన్నీ ఎస్. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియాకి. అండ్ ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ప్లేయర్స్ ని ఎవరినైనా చేంజ్ చేయాల్సి వస్తే ఎవరిని చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చు సార్ అసలు? ఇంకా అక్షర్ని తీసుకురావడం ఒకటి, తర్వాత ఏమన్నా సంజు శాంసన్ ఏమన్నా తీసుకొస్తారా ఇన్ ప్లేస్ ఆఫ్ తిలక్ వర్మ అనేది చూడాలి. కానీ అది కూడా టీం అయితే మాకు వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నారు. ఉమ్. అక్షర్ రావడం ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ అది ఒకటే నేను నెక్స్ట్ మ్యాచ్లో నేను చూస్తున్న చేంజ్, చెన్నైలో జరగబోయే మ్యాచ్లో. అదర్వైజ్ సేమ్ టీమ్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో జరిగినటువంటి మ్యాచెస్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఓటమి మన భారత్ కి.
సో దీన్ని మనం దేనికి సంకేతంగా చూడవచ్చు సార్? అంటే అంటే వీళ్ళు అలర్ట్ అవ్వటానికా లేకపోతే ఏంటి అసలు? ఎలా చూడొచ్చు దీన్ని మనం? మంచిదే, ఒక విధంగా వేకప్ కాలేదు. ఎందుకంటే అన్ని మ్యాచ్లు హ్మ్. గెలవాలని ఏం లేదు, ఇదేం లేదు. మనం వరల్డ్ కప్స్ గెలిచినప్పుడు కూడా మ్యాచ్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ హ్మ్. 2011లో మనం గెలిచినప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయాం. హ్మ్. 2007లో మనం గెలిచినప్పుడు ఐ థింక్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం మనం. సో డిఫీట్స్ అంటే ఈ మధ్య కాలంలో T20 మొన్న 2024లో అన్బీటెన్ గా గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీలో అన్బీటెన్ గా గెలిచాం తప్పిస్తే వీ హ్యావ్ లూజింగ్ మ్యాచెస్. గెలిపోవటం అనేవి కామన్ అయ్యాయి. కానీ ఇంత ఎక్కువ మార్జిన్తో ఓడిపోవడం, ఫైట్ లేకుండా ఓడిపోవడం, ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్ట్రైక్ రేట్ లేకుండా శివం దూబే మినహాయిస్తే ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చేయలేదు. అది కొంచెం మనకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం తప్పిస్తే, అంటే ఒక క్వాలిటీ అపోజిషన్, క్వాలిటీ బౌలింగ్ ఫేస్ చేస్తూ మీరు రన్స్ చేయలేకపోవడం. అంతకుముందు ఏంటంటే మనం కొంచెం నాసిరకం టీమ్స్తో ఆడాం, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అవును. గ్రూప్ స్టేజ్. అలాంటప్పుడు అలాంటి విషయాలు మనం ఫోకస్ పెట్టాలి. బెటర్ బౌలింగ్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే ఆ స్పిన్నర్స్ కానీ స్లోయర్ వన్స్ చేంజ్ ఆఫ్ పేస్ దొరికిపోతుంది. మామూలుగా నార్మల్ పేస్లో వస్తే మన వాళ్ళు షార్ట్స్ కొడుతున్నారు చెప్పేసి ఈ చేంజ్ ఆఫ్ పేస్ అనేది మనం ఇబ్బంది పడుతుంది. ఈ విషయాలు ఏంటి, ఇలాంటివి మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో పిచెస్ అంత అనుకూలంగా లేవు, బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా దానికి ఆ ప్లాన్ బి లేకుండా ఆడుతున్నారు. ఆ ప్లాన్ బి కనుక డెవలప్ చేసుకుంటే ఐ థింక్ ఇండియా కెన్ స్టిల్ విన్ ది వరల్డ్ కప్. హ్మ్. అండ్ సార్ ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్ కానీ, ఇలాంటి ఒక ఓటమి, ఇలాంటి ఒక సందర్భంలో విరాట్ కోహ్లీని ఆ మిస్సింగ్ ఆ ఫీలింగ్ తెలుస్తుందా సార్? డెఫినెట్ గా ముఖ్యంగా చేజ్ విషయంలో మనకి గుర్తుకొచ్చేది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఉండుంటే ఆ, ఖచ్చితంగా మన వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ వాళ్ళందరూ భావిస్తున్నారు. దాంట్లో కూడా హ్మ్. కొంత నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే అతను చేజెస్ ని ప్లాన్ చేసినట్టు ఒకవేళ వికెట్లు పడినా హ్మ్. రిస్క్ ఫ్రీగా అతను చేజ్ ముందుకు తీసుకెళ్తాడు. అంటే అలాంటి రిస్క్ తీసుకోకుండా ఇలా గాల్లోకి కొట్టేసి, అంటే 2-3 డాట్ బాల్స్ రాగానే గాల్లో, కానీ 2-3 డాట్ బాల్స్ కూడా రానివ్వడు విరాట్ కోహ్లీ. అంటే హ్మ్. స్ట్రైక్ రొటేట్ చేస్తాడు, సింగిల్ వచ్చే దగ్గర 2 రన్స్ తీస్తాడు. అట్లా విరాట్ కోహ్లీ ఉంటే ఆ చేజ్ ని మాస్టర్ చేయడం, మనం వీ ఎక్స్పెక్టెడ్ తిలక్ వర్మ టు ప్లే సిమిలర్ రోల్. బట్ హ్మ్. ఎందుకంటే తిలక్ వర్మ డిడ్ నాట్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్ అంటిల్ నౌ తెలియదు. అలాగే సూర్యకుమార్ కూడా ఓన్లీ యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో ఆ రకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో అలాంటి విరాట్ కోహ్లీని డెఫినెట్లీ వీఆర్ మిస్సింగ్ విరాట్ కోహ్లీ, దాంట్లో సందేహం లేదు. సార్ సెమీఫైనల్ రేస్‌లో మన వాళ్ళు ఉండాలి అనంటే నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్‌లో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంటి అంటే ఫైనల్‌గా ఈ ఓటమి నుంచి కానీ నెక్స్ట్ అప్‌కమింగ్ మ్యాచెస్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? అదే నా ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఏంటంటే హౌ టు ప్లే దోస్ స్లోయర్ వన్స్, స్పిన్ ఆడడంలో ఏ విధంగా మనం మిడిల్ ఓవర్స్ ని మాస్టర్ చేయాలి. హ్మ్. పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్ తో మనం బయటపడాలి. ఓకే, పవర్ ప్లేలో మీరు అగ్రెసివ్ గా ఆడడం కరెక్టే, కానీ కొంచెం టైం తీసుకొని ఇషాన్ కానీ అభిషేక్ కానీ కొంత టైం తీసుకొని 1 or 2 hours గివ్ ఇట్ టు బౌలర్స్. ఏముంది, 20 ఓవర్స్ లో ఒక 2 ఓవర్లు పోయినంత మాత్రాన నష్టం ఏం లేదు. బికాస్ వీళ్ళకున్న స్ట్రైకింగ్ ఎబిలిటీతో దే కెన్ ఆల్వేస్ మేకప్ దట్ ఓకే. లాస్. సో అందుకని వాళ్ళు కొంచెం మరింత జాగ్రత్తగా పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్. ఎందుకంటే నిన్న చూసే కదా, పవర్ ప్లేలో మన 3 వికెట్లు పోయినాయి. అవును. సో వెన్ యూఆర్ రెడ్యూస్ టు 20 for 3 ఇన్ పవర్ ప్లే, మీకు అక్కడి నుంచి రికవర్ అవ్వడం చాలా కష్టం వెన్ యూఆర్ ఫేసింగ్ ఎ బిగ్ టార్గెట్. హ్మ్. అందుకని పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్ తో బయటపడి మిడిల్ ఓవర్స్ లో మనం ఎక్కువ రన్స్ చేసేటట్టు చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మన స్ట్రాటజీ ఎలా ఉందంటే పవర్ ప్లేలో మనం 80-90 రన్స్ చేస్తాం, తర్వాత మిడిల్ ఓవర్స్ లో ఎలాగో మనకి రన్స్ రావు, అప్పుడు సింగిల్స్ టూస్ తీస్తామంటే ఆ స్ట్రాటజీ నుంచి మార్చుకోవాలి. ఆ చేంజ్ ఆఫ్ పేస్ ని ఎలా ఎదుర్కోవాలి, స్లోయర్ వన్స్ ని ఎలా ఆడాలి, స్పిన్నర్స్ ని హ్మ్. ఎలా ఆడాలి, దీని మీద మనం వాళ్ళు ఫోకస్ పెడితే మనకి ఆ బ్యాటింగ్ టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్సే మన టీంలో. బౌలింగ్ లో కూడా బుమ్రా ఇస్ ఇన్ ఎక్సెప్షనల్ ఫామ్. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ వీళ్ళందరూ కూడా బాగా మంచి బౌలింగ్ చేస్తున్నారు. హార్దిక్ పాండే బోల్డ్ వెళ్ళే అగేన్స్ట్ పాకిస్తాన్. సో మనం అక్షర్ పటేల్ టీంలోకి వస్తే ఆ లోటు కూడా తీరిపోదు. బౌలింగ్ లో మనకి ఏం ఇబ్బందులు లేవు. ఓకే. క్యాచింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్లస్ మన బ్యాటింగ్ లో మన అప్రోచ్ కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం. అండ్ ఫైనల్‌గా సౌత్ ఆఫ్రికా టీమ్ గురించి మీరేం చెప్తారు సార్? సౌత్ ఆఫ్రికా ఇస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ సో. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ లో నిన్న చూసాం, వాళ్ళు ముగ్గురు టాప్ 3 తొందరగా అవుట్ అయిపోయినా సరే హ్మ్. మీకు మిల్లర్ అండ్ బ్రవిస్, స్ట్రిస్టన్ స్టబ్స్, అంటే వాళ్ళకి 6 టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. ప్లస్ వాళ్ళకి ఈవెన్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ కానీ మార్క్ యాన్సన్ ఉన్నారు. సో వాళ్ళ బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. ప్లస్ వాళ్ళకి బౌలింగ్ లో కూడా వాళ్ళకి దే హావ్ గాట్ సో మెనీ ఆప్షన్స్ పాసిబుల్. మార్క్ యాన్సన్ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్, ఎన్గిడి కానీ కార్బిన్ బాష్ కానీ మరొక బ్రబాడా. సో మోస్ట్ ఇంప్రెసివ్, దాంట్లో ఏం సందేహం లేదు. లాస్ట్ వరల్డ్ కప్ మిస్ అయిపోయారు వాళ్ళు. ఈసారి వరల్డ్ కప్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు
అన్ని టీమ్స్ కంటే కూడా బెటర్ టీమ్గా మనకి కనిపిస్తుంది. అండ్ మ్యాచ్ కి సంబంధించి అంటే తదుపరి మ్యాచెస్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.